ఆత్మకూరు ఎస్ మండలం రామన్నగూడెంలో ఓటును అమ్ముకోబోమంటూ ఓ ఓటరు ఇంటి గోడపై రాశాడు. ఎలమంచి వెంకటరెడ్డి అనే వ్యక్తి తన ఓటును అమ్ముకోనని అభ్యర్థులను హెచ్చరిస్తున్నాడు. దీంతో బోర్డు స్థానికంగా చర్చనీయాంశమైంది. వెలంకొండ వెంకటరెడ్డి మరి ఆత్మకూరు రామన్నగూడెం. నాకు రామన్నగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న ఇంటికి ఒక హెచ్చరిక రాశాను. ఎవరు కూడా డబ్బులు కానీ మద్యం కానీ తీసుకొని ఇంటికి రావద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. అసలు ఆ డబ్బుల మద్యం అనే మాట రాకుండా తగలబెట్టకుండా స్వచ్ఛందంగా ఓట్లాడుకొని గెలిచింది. మీరు గ్రామ పంచాయతీ డెవలప్ కావట్లేవు. 4-5 పర్యాలు మనం అందరం తిరిగి పస్తూనే ఉన్నాం, అయినా గ్రామ పంచాయతీ డెవలప్ కావట్లేవు. యువత తెరలవుతుంది, తాగుడు బానిస అవుతున్నారు. దానివల్ల యువత మారాలని డబ్బులు కానీ మద్యం కానీ తీసుకోకుండా ఈసారి స్వచ్ఛందంగా ఓటేసి మన రామన్నగూడెం గ్రామ పంచాయతీ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా రాయడం జరిగింది.